ఒక ఫోటోలో డొనాల్డ్ ట్రంప్, మరో ఫోటోలో బిల్ క్లింటన్, ఇంకో ఫోటోలో బాణంతో సెల్ఫీ. ఐలాండ్ గోడ మీద బిల్ గేట్స్ ఇమేజ్. అగ్రరాజ్యంలోని ప్రముఖులను వాళ్ళ దృశ్యాలు వణికిస్తున్నాయి. ఒక్క ఇమేజ్తోనే కెరీర్ అంతా డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తుంది. అందులో ఉన్న వాళ్ళంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగమైనోళ్ళనే చర్చ జోరుగా సాగుతుంది. ఆ ఫోటోలను రిపబ్లికన్లు తేలికగా తీసుకుంటున్నారు, కానీ డెమోక్రాట్లు మాత్రం డోంట్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇదిగో ట్రంప్ నిజస్వరూపం అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. చీకటి మిత్రుడి వ్యవహారాలు బయటకు రావడంతో డొనాల్డ్ సతమతం అవుతున్నారు. నాకేం తెలియదంటూనే కంగారు పడుతున్నారు. అసలు ఎప్స్టీన్ ఎవరు? ఆయనకి ట్రంప్కి లింక్ ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ బయటకొస్తే పెద్దల ముసుగు తొలగిపోతుందా? అగ్రరాజ్యంలో ఎప్స్టీన్ దుమారం. సెక్స్ స్కాండల్ ఆరోపణల్లో ప్రముఖులు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్ ఎప్స్టీన్ ఫైల్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రాట్స్ నేతృత్వంలోని హౌస్ ఓవర్నైట్ కమిటీ మరికొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన 19 ఫోటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమర్స్, టెక్ దిగ్గజం బిల్ గేట్స్, ఫిల్మ్ మేకర్ వుడీ ఎలెన్, ప్రిన్స్ ఆండ్రూ, ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు అమెరికాను కుదిపేస్తుంది. సొంత ఫ్యాన్సే ట్రంప్పై సందేహంగా చూస్తున్నారు. మిత్రుడి రహస్యాలను దాచిపెట్టేందుకు డొనాల్డ్ యత్నిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎప్స్టీన్ ఫైల్స్ బయటపెడతానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఆయన గెలుపులో ఆ అంశం కీలక పాత్ర పోషించింది. కానీ అధికారంలోకి వచ్చాక డొనాల్డ్ మాట మార్చారు. ఇక ఆ విషయం మర్చిపోండి అంటూ సెలవిస్తున్నారు. దీంతో ప్రెసిడెంట్ తీరుతో మోసపోయామని రిపబ్లికన్లే మండిపడ్డారు. డెమోక్రాట్స్ రిలీజ్ చేసిన ఫోటోలో అగ్రరాజ్యంలోని పెద్దలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ కొంతమంది అమ్మాయిలతో కలిసి దిగిన ఫోటో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. మరొక ఫోటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకొక ఫోటోలో ఒక అమ్మాయితో కలిసి ఫోటోకు ఫోజ్ ఇచ్చారాయన. వీటితో పాటు క్లింటన్ ఎప్స్టీన్తో దిగిన ఫోటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్లో బిల్ గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫోటోలు ఉన్నాయి. నిజానికి ట్రంప్ ఉత్సాహవంతమైన డుడ్లర్. అతడికి డుడ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని 2008లో నెవర్ గివ్ అప్ అనే తన పుస్తకంలో స్వయంగా ట్రంపే ప్రస్తావించారు. గీతలతో బొమ్మలను గీయడమే డుడ్లింగ్ అంటారు. డ్రాయింగ్ లాంటిదే. కొన్ని నిమిషాల్లోనే ఏదైనా సరే ఇట్టే గీసేస్తానని డొనాల్డ్ పుస్తకంలో చెప్పుకొచ్చారు. సాధారణంగా ఓ భవనం లేదా ఆకాశ హర్మ్యాలతో నిండిన పట్టణాన్ని ఆయన అలవూకగా గీస్తాడన్నమాట. జెఫ్రీ ఎప్స్టీన్ 50వ పుట్టినరోజుకు ట్రంప్ స్వయంగా లేఖ రాశారు. ఆ లెటర్లో టైపింగ్ మిషన్లో టైప్ చేసిన మ్యాటర్ అప్పట్లో దుమారం సృష్టించింది. ఓ నగ్న యువతి గీతల చిత్రం కూడా ఉందని వాల్ స్ట్రీట్ జనరల్ కథనంతో గజగజ వణికిపోయారు ట్రంప్. 2000 దశకంలో ఎప్స్టీన్ అమెరికాలో ఎంతో ఫేమస్. ఓ సెలబ్రిటీ తరహాలో పేరుంది. అయితే అతడు ఏం చేస్తాడన్నది ఎవరికీ తెలీదు. కానీ అతడు సంపన్నుడన్న విషయం మాత్రం అందరికీ తెలుసు. చాలామంది అతడిని కలుసుకోవాలని, అతడితో ఫోటో దిగితే చాలని భావించేంతలా ఎప్స్టీన్ ఫేమస్ అయ్యాడు. రికార్డుల ప్రకారమే ఎప్స్టీన్ ఓ ఫైనాన్షియర్. దీని ముసుగులో అతడొక కీచకుడు. 2010 ప్రారంభంలో బాలికలను లైంగికంగా విధిస్తున్నాడని జెఫ్రీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. 2019 జూలైలో అతడిని న్యూజెర్సీలో అరెస్టు చేశారు. సెక్స్ ట్రాఫికింగ్కు పాల్పడినట్టు అప్పట్లో దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఒకవేళ అతడి నేరం రుజువై ఉంటే కనీసం 45 ఏళ్లు జైలు శిక్ష పడేది. కానీ అరెస్టు చేసిన నెలకే, అంటే 2019 ఆగస్టులో అతడు చనిపోయాడు. మాన్హట్టన్ జైల్లో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్స్టీన్ మరణంతో అతడిపై నమోదైన కేసులను మాత్రం మూసేయలేదు. ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్ ఇద్దరు చెడ్డీ దోస్తులన్నమాట. ఇద్దరు పార్టీలు చేసుకునేవారు. చాలాసార్లు ఫోటోలకు ఫోజులు ఇస్తూ మీడియాకు కనిపించేవారు. ఎప్స్టీన్ ప్రైవేటు జెట్లో ట్రంప్ తిరిగేవాడు. ట్రంప్కు చెందిన మారాలాగో రిసార్ట్కు రెగ్యులర్గా వచ్చేవాడు. ట్రంప్, ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే. కానీ లైంగిక దాడి కేసులో ఎప్స్టీన్ అరెస్ట్ తర్వాత 2004 ఏడాదిలో ఆ బంధానికి ఎండకార్డు పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ట్రంప్ ఇదే విషయాన్ని చెబుతుంటారు. 2019లో తన పాత స్నేహితుడిని ఓ వికారమైన వ్యక్తిగా అభివర్ణించారు ట్రంప్. ఎప్స్టీన్ కార్యకలాపాల గురించి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ఎప్స్టీన్ ఫైల్స్ను బయటపెడతానంటూ హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కో పేరు బయటకు రావడంతో అగ్రరాజ్య పెద్దల్లో గుబులు మొదలైంది. నిజానికి ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయి కొంతకాలం తర్వాత విడుదలయ్యాడు. ఆపై మీటు ఉద్యమ సమయంలోనూ మరోసారి అరెస్ట్ అయ్యాడు.
2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే 2 దీవుల్లో చాలా ఏళ్ల పాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఆ వ్యవహారంలో అతని స్నేహితురాలు గిస్లెన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. FBI, అమెరికా న్యాయ విభాగం సంయుక్తంగా విచారణ చేపట్టాయి. ఎప్స్టీన్ వద్ద క్లయింట్ లిస్ట్ లేదు. ఆయన ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదని, సన్నిహితంగా ఉన్న ప్రముఖులపైన నేరపూరిత ఆధారాలు లేవని తెలిపాయి. దీంతో తనకున్న సన్నిహిత సంబంధాల కారణంగానే ట్రంప్ ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపించాయి. మద్దతుదారులు ట్రంప్ను రక్షకుడిగా భావించారు. ఎప్స్టీన్ ఫైల్స్ బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశించారు. కానీ ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో యూటర్న్ తీసుకోవడంతో డొనాల్డ్ మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధ్యక్షుడి తీరుపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐర్లాండ్లోని విలాసవంతమైన వసతుల ఫోటోలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. డెమోక్రాట్ల మోసం అంటూ తొలి నుంచి ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్ చివరకు నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికి ఏమీ లేదు. విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌస్ ఓవర్నైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. గిస్లెన్ మాక్స్వెల్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ మెటీరియల్స్ కూడా విడుదల చేయడానికి కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి. కాబట్టి మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అమెరికన్లు పూర్తి స్థాయిలో ఎప్స్టీన్ ఫైల్స్ను చూడగలరా? ట్రంప్ తీరును చూస్తుంటే అవి బయటకొచ్చే మార్గం లేదు. ఎందుకంటే కోర్టు అనుమతి ఇచ్చే సమయానికి ప్రజలు మర్చిపోతారు. ఆలోగా మరో విషయాన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తాడు. కొత్త విషయం హాట్ టాపిక్గా మారిపోతుంది. ట్రంప్ మాటలోనే చెప్పాలంటే ప్రతిరోజు మరొక అద్భుతమైన రహస్యం వస్తోంది.